ఈ మాటలు లూకా వ్రాస్తున్నాడు. లూకా కూడా పౌలుతో కలిసి పరిచర్యలో ఉన్నాడు. వారితో మరికొంతమంది ఉన్నారు. అందరూ కలిసి సువార్త దౌరాలు అంటారు, టూర్స్ వేస్తూ ఉన్నారు. అందులో వారు మరి మనం చదివిన భాగంలో తూరు నుండి ప్రయాణం చేసి తొలిమాయికి వచ్చి తరువాత అక్కడ ఉన్న సహోదరులను వారి యోగక్షేమాలను అడిగి ఆ తరువాత మరుసటి రోజు కైసరుకు వచ్చినప్పుడు అక్కడ వారు ఫిలిప్పు ఇంటికి వచ్చారు. ఈ ఫిలిప్పును పరిచయం చేయడానికి మరి అవసరం లేదు, కానీ అక్కడ మరలా తిరిగి పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క ప్రారంభాన్ని గురించి మాట్లాడడం ఇక్కడ అవసరమైనట్లుగా చూస్తున్నాం. 8వ వచనంలో 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు అనే మాట. కనుక ఫిలిప్పు కుటుంబాన్ని గురించి, అంటే కన్యకలైన 4 కుమార్తెలు ప్రవచించువారుగా ఆయనకున్నారని కూడా చెప్పాడు. ఇది కుటుంబాన్ని గురించి చూస్తున్నాం. లేక ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఫిలిప్పు ఇంట అని కూడా ఉంది. ఇంట ప్రవేశించి అనగా ఆయన కుటుంబంలో ప్రవేశించి, ఆ కుటుంబం మొదటి నుండి ఎలాగుంది, ఇక్కడిక రక్షణ, బాప్తిసం, విశ్వాసము, వాక్యములు ఎదుగుట, ఇవన్నీ మరలా తిరిగి మూలోపదేశానికి మనం వెళ్ళనక్కర్లేదు. ఇవన్నీ వారికి ఉండబట్టే వారు సంఘములో చేర్చబడ్డారు. ఆ తరువాత ఈ కుటుంబము దేవుని సంఘములో పరిచర్య చేయుటకు ఎన్నిక చేయబడిన కుటుంబముగా కుటుంబాన్ని మనం చూస్తున్నాం. మనం 6వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములో అవన్నీ ఉన్నాయి. అనగా ఆ 12 మంది శిష్యులు సంఘములో చేసే పరిచర్య కాలములో అప్పటికే మరి 3,000 మందో 5,000 మంది 8,000 మంది మరి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, సంఘములో చేర్చబడిన వాళ్ళు ఉన్నారు. వారిని పర్యవేక్షిస్తున్నటువంటి ఈ అపొస్తలులు కొంతమంది మధ్యలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి సమయం వ్యర్థమవుతుందని, మేము వాక్యం ధ్యానించడంలో, ప్రార్థన చేయడంలో సమయం తీసుకోవడం కొరకు ఇలాంటి పనులు చేసేవారు సంఘంలో కొందరు కావాలి అంటే అందులో ఎన్నిక చేయబడినటువంటి 7గురిలో ఫిలిప్పు ఒకడుగా మనకు కనిపిస్తాడు. ఆ ఫిలిప్పును గురించి మనం కొన్ని మాటలు ఆ 6వ అధ్యాయంలో తరువాత కూడా మనం చూస్తే, దేవుని సంఘములో ఆయన తన కుటుంబం సమేతంగా పరిచయం